ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల శుభములను తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని మన ప్రభువైన యేసయ్య అనుగ్రహించున్నాడు. ఆయన నామానికి మహిమగంత ప్రభావములు కలుగును గాక. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అందింపబడుతున్నటువంటి వాగ్దాన వచనం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. ఈ రోజున ప్రవచనాత్మకంగా నీకు ఇవ్వబడుతున్నటువంటి దేవుని వాక్కు నీకు హెచ్చుదల కలగబోతున్నది. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నా పిల్లల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా అని చెప్పేసి వాళ్ళు ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, కాలేజ్ చేస్తున్నా, వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా నీ ప్రార్థన ద్వారా దేవుడు వారిని హెచ్చుదలలోనికి తీసుకొని రాబోతున్నాడు. వారు పనిచేస్తున్న దగ్గరనే వారు హెచ్చుదలలోనికి రాబోతున్నారు. నీ భర్త పనిచేస్తున్న దగ్గర తను హెచ్చింపబడతాడు. నీవు నివసిస్తున్నటువంటి స్థలంలో నీకు హెచ్చుదల రాబోతున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామంలో మీరు ఎక్కడైతే నివాసము చేస్తున్నారో ఆ ప్రాంతంలో మీ కుటుంబమును దేవుడు హెచ్చింపచేస్తాడు. మీ సహోదరుల అందరికంటే, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం అందరికంటే ప్రభువును హెచ్చించే రీతిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అందరికంటే ఒక ఘనమైనటువంటి స్థాయిలో ప్రభువు ఎడల నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తుండగా, ఆయన ఎడల నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తుండగా నిశ్చయముగా ఆయన ఆశీర్వాదించే హస్తము నీ మీదకి దిగి వచ్చి నేను హెచ్చిస్తుంది. ఎబ్బేజును ఏ విధంగా అయితే ఒక అట్టడుగు స్థితిలో, ఒక తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఎబ్బేజును ఏ విధంగా అయితే దేవుడు హెచ్చించాడో, ఉన్నతముగా తన సహోదరులందరికంటే ఘనమైనటువంటి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో దేవుడు హెచ్చించి ఆశీర్వదించాడో, సేమ్ అదే రీతిగా నిన్ను నీ కుటుంబమును కూడా దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు కొద్దిగా ఉన్నావేమో, ఇప్పుడు అణిచివేయబడుతూ ఉన్నావేమో, ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి శ్రమలు పోరాటములు గుండా నువ్వు వెళ్తున్నావేమో, కానీ తప్పనిసరిగా నీకు నీ కుటుంబమునకు దేవుని యొక్క హెచ్చింపు రాబోతున్నది. అప్పుడు నీ తలలన్నీ కూడా పైకెత్తబడతాయి. అందరికంటే మీ చేతిని దేవుడు ఉన్నతముగా లేవనెత్తి ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నీ పిల్లలు ఎంతగా అయితే ప్రభా నీ ఆశీర్వాదం కొరకు కనిపెట్టి ఎదురు చూస్తుంటున్నారు. ఆశీర్వదించు ప్రభా, హెచ్చించు ప్రభా అని వారు ప్రార్థిస్తుంటున్నారు. యేసుక్రీస్తు నామంలో వారి ఉద్యోగంలో, వారు చేస్తున్నటువంటి పనులలో ఆశీర్వాదము కలిగి వారు హెచ్చింపబడును గాక. వారి పిల్లలు యేసుక్రీస్తు నామంలో అందరికంటే ఒక హెచ్చుదల్లోనికి వారు వచ్చుదురుగా అని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా, ఎంతమంది అయితే పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకులు, సేవకులు ఈ మాటలు వింటున్నారు, వారి సేవలు ఆశీర్వదింపబడి హెచ్చింపబడునుగా అని ప్రార్థిస్తుంటున్నాను. కొద్ది స్థాయిలో, దిగజారిన స్థాయిలో, అణిచివేయబడిన స్థాయిలో నీ పిల్లలు ఎవరూ కూడా ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు నామంలో నీ బిడ్డలకు ఆశీర్వాదం అనుగ్రహింపబడి వారు హెచ్చింపబడునుగాక, ఉన్నతమైన స్థాయిలోనికి వారు వచ్చునుగాక. వారి సహోదరులందరికంటే, వారి కుటుంబ సభ్యులందరికంటే నీ బిడ్డల చేయి పై చేయిగా ఉండి హెచ్చింపబడునుగాక అని ప్రార్థిస్తుంటున్నాను. ఆశీర్వదించము. ఈ దినమంతా కూడా నీ బిడ్డను మీరు కాపాడమని, క్షేమమును కలగ చేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord. Thank you.